ఆ అగ్ని పశువై ఉండిను. ఆ పశువుని దేవతలు యజ్ఞం చేసిరి. అగ్ని అనే పేరు కలిగిన ఆయన ఉన్నాడట. ఏమండి, ఈ మాటలు సిన్నజీరుకి అర్థం కాల. ఇకపోతే ఎవరైతే ఉన్నారో అసత్యములో వారందరికీ అర్థం కాని అయోమయం, గందరగోళం. ఎందుకు? వీరు అసత్యములో ఉన్నారు గనుక, సత్యమును నమ్మట్లేదు గనుక వీరి యొక్క మనోనేత్రాలు ముయ్యబడ్డాయి. ఇది నిజం. ఉదాహరణకి వారు చేస్తున్న ఆ ప్రసంగాలే ఇట్టే అర్థమవుతుంది. ఎందుకు? నేను చెప్పిన శుక్ల యజుర్వేద సంహితలో పేజీ నంబర్ 253 పేజీలో అగ్ని ఉండటం ఏమిటి? ఆ అగ్ని పశువు కావటం ఏమిటి? ఆ పశువుని దేవతలు యజ్ఞం చేయటం ఏమిటి? కొద్దిగన్నా ఆలోచిస్తున్నారా? ఇది నేను రాసిందా? కాదు 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 సుమి. వాస్తవంగా నాకు అసలు చదువు లేదు. బలిపీఠం మీద నుండి చదువుతున్నాను. నమ్మినా నమ్మకపోయినా ఆ పరమాత్మే, ఆ సృష్టికర్త అయిన దేవుడే నా మనోనేత్రాలు వెలిగించి ఈ రీతిగా ఆయన కొరకు సాక్షిగా వాడుకుంటూ ఉన్నాడు. అయితే నేను చెప్పిన మాటలు ఉన్నాయా లేవా అనేదానికి నేను గతంలో ఎవిడెన్స్ ఇచ్చాను, ప్రూఫ్లతో సహా పెట్టాను. నా దగ్గర ఓల్డ్ ప్రింట్ ఉంది. మన వాళ్ళు ఏం చేశారు? ఈ అసత్యములో ఉన్నవారు కొత్త ప్రింట్లు లేపించారు. నేను చెబుతున్న మాటలు కనుక మీరు కొత్త ప్రింట్లో చూస్తే ఉండవు. నేను ప్రూఫ్ ఇచ్చాను. ఆ యొక్క ప్రూఫ్లో ఎవిడెన్స్తో సహా, ప్రూఫ్లతో సహా పెట్టాను. కనుక ఈ అసత్యములో ఉన్నవారు ఏమైపోవాలి? మోసం చేసే శక్తిని దేవుడే పంపిణీ చేశాడు. వారు చేస్తున్న ఆ యొక్క ప్రసంగాలే ఇట్టే అర్థమవుతుంది సత్యములో ఉన్నవారికి. కనుక కాలము సంపూర్ణమై ఉంది. ఇకనైనా మారండి, మార్పు చెందండి. ప్రభువారు మీ మనోనేత్రాలు వెలిగించి మీ యొక్క జ్ఞానేంద్రాలని వెలిగించునుగాక. మోక్షానికి మీరు కూడా చేరాలి అంటే ప్రభువు యేసుక్రీస్తు రక్తములో కడగబడితేనే మోక్షము. మనము మొక్కిన వారికి అయినా యేసు మాత్రమే మార్గం. మనకి యేసు ప్రభు వారు మాత్రమే మార్గం. మనం ఎవరినైతే మొక్కామో వాళ్ళకి మార్గము లేదు, వారిని మొక్కిన వారికి మార్గము లేదు. కనుక అగ్ని పశువు కావటం ఏమిటి? ఆ పశువుని దేవతలు యజ్ఞం చేయటం ఏమిటి? ఇందుకు దేవతలే సాక్ష్యమని పూర్వీకులు రాయటం ఏమిటి? కొంచెమన్నా ఆలోచించండి. ఇకనైనా మార్పు చెందండి. చిన్నజీరి స్వామి అయినా కానీ ఇంకెవరైనా కానీ మార్పు చెందాలనే మా ప్రయాస, మా ప్రయత్నం. మారతారని ఇప్పుడు చాలామంది మారు మనసు పొంది ఈరోజు కోకొలలుగా సాక్ష్యం ఇస్తున్నారు. బ్రాహ్మణులు కుల, వర్గం, మతం అనేది లేకుండా అందరూ ఈరోజు సృష్టికర్తని తెలుసుకున్నారు. కనుక నేను చెప్పేది ఏంటంటే, యేసు ప్రభు వారిని మన జీవితాలకి ఆధారము, మన కొరకు వచ్చి ప్రాణం పెట్టినవాడు, మన నిమిత్తము రక్తము సిందించినవాడు, మనం మొక్కిన వారు ఎవరు కాదు కానీ మనం మొక్కనవాడు, కలలో కూడా తలవనివాడు ఆయన ఎవరో కాదు, ప్రభువు యేసుక్రీస్తు వారే మన కొరకు వచ్చి ప్రాణం పెట్టాడు, మన కొరకు వచ్చి రక్తం సిందించాడు. కనుక ఇకనైనా మారండి, మార్పు చెందండి. లేఖనాలు, 4 వేదాలు, 109 ఉపనిషత్తులు, 18 పురాణాలు వారి యొక్క స్థితిగతులు తెలియజేస్తున్నాయి. కనుక ఇకనైనా మారండి, మార్పు చెందండి. ప్రభువువారు మీ మనోనేత్రాలకి గుడ్డితనం కలిగించే ఆ యొక్క మనోనేత్రాలు గుడ్డితనం తొలగిపోయి జ్ఞానేంద్రాలు వెలిగించబడునుగాక. మీ మనోనేత్రాలు
స్పష్టంగా వెలిగించబడునుగాక. నా తండ్రే అలా చేయునుగాక. ఇక ఆలస్యం ఎందుకు? ఎన్నెన్నో పూజలు చేశాం, ఎన్నెన్నో రకాలైన గుంజులు తీశాం, ప్రదర్శనలు చేశాం, ఒంగోని దండాలు పెట్టాం, అనేక రకాలైన పూజలు చేశాం. కానీ మనము చేసిన పూజలు, మనము చేసిన హోమాలు, యజ్ఞాలు, మాలధారణలు మన పాపం పోగొట్టలే సుమి, మన యొక్క శాపము నుండి మనల్ని విడిపించలే సుమి. ఇప్పటికి మనశ్శాంతి లేక ఈరోజు యేసు ప్రభు వారి యొక్క రక్తమును బట్టి, ఆయన చెప్పిన మాటల బట్టి, ఆయన మీద ఆనుకున్న ఆ యొక్క స్థితిని బట్టి ఈరోజు నేను ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను. ఏమండి, యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనములో, ఎవరి మనస్సు నీ మీద ఆనుకునునో వాడు పూర్ణ శాంతి కలిగిన వానిగా నీవే చేస్తావు. దేవుడే చేయాలి. దేవుని వద్దకు వస్తేనే కదా దేవుడు చేసేది, కాదు కదా. సృష్టికే సాగన పడుతూ ఉన్నారు. వెరసి ఇకనైనా మారండి, మార్పు చెందండి. ప్రభువారు సహాయము చేయునుగాక. ఆమేన్.